ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ 60 ప్రధానమైన హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నారు. వంశధార, తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్, నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా. చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయనే ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఆనాడు రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది, తెలుగుదేశం పార్టీది. ఆనాడు హుద్దూద్, పిట్టి లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు. ఆనాడు నేను చెప్తున్నా, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నాకు మందసా మండలం ఇచ్చి మీరు మండసా మండలంలో ఉండండి, అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.